రెండవ ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారంగా జరుపుకుంటాం. అయితే పునరుత్థానుడైన యేసయ్య చేసిన కార్యాలు ఎన్ని? మొదటిది, భయమును పారద్రోలారు, ధైర్యాన్ని నింపాడు. రెండవది, అశాంతిని పారద్రోలారు, శాంతిని నింపారు. మూడవది, బాధను పారద్రోలారు, ఆనందాన్ని నింపారు. నాలుగవది, దుష్టాత్మను పారద్రోలారు, పరిశుద్ధాత్మతో నింపారు. ఐదవది, అధికారముతో పరిచర్యకి పంపించారు. ఆరవది, పగలు ప్రతీకారాలు కాకుండా క్షమించండి అని చెప్పారు. ఏడవది, విశ్వాసములో స్థిరపడండి అని చెప్పారు. ఎన్ని మొత్తం? పునరుత్థానుడైన యేసయ్య శిష్యులకు నేర్పిన పాఠాలు 7. ఎన్ని? మొదటిది భయమును తీసివేశారు, ధైర్యాన్ని నింపారు. రెండవది, దుఃఖాన్ని తీసేశారు, ఆనందాన్ని నింపారు. మూడవది, అశాంతిని తొలగించారు, శాంతిని ఇచ్చారు. నాలుగవది, దుష్టాత్మను తీసేశారు, పవిత్రాత్మని ఇచ్చారు. ఐదవది, అధికారముతో పరిచర్యకి పంపించారు. ఆరవది, పగలు ప్రతీకారాలు వద్దు, క్షమాపణ కలిగి ఉండండి. ఏడవది, అవిశ్వాసం వద్దు, విశ్వాసం కలిగి ఉండండి. 7 పాఠాలు పునరుత్థానుడైన యేసయ్య, సద్గుణశీలుడైన యేసయ్య మనకు నేర్పిన పాఠాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో వరుసగా చదువుకుంటూ వెళ్దాం. మేరీ సుధారాణి. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19వ వచనము మాత్రమే చదువు. అది ఆదివారము సాయం సమయము యూదుల భయము చేత శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. చాలండి. శిష్యులు ఒక చోట ఏం చేశారు? తలుపులు మూసుకొని కూర్చున్నారు. ఎవరికి భయపడ్డారు? యూదులకి. ఎవరికి భయపడ్డారు? యేసయ్యను సిలువ వేసిన పరిసయ్యులకి, ధర్మశాస్త్ర బోధకులకి, యూదులకి భయపడ్డారు. యేసయ్య అంటున్నారు, వాళ్ళకి మీరు భయపడాల్సిన అవసరం, ఎందుకు భయపడవలసిన అవసరము లేదు అని అంటున్నారంటే, ఏ యూదులైతే నన్ను సిలువ వేశారో ఆ యూదులు నా పునరుత్థానాన్ని ఆపలేకపోయారు. కాబట్టి నీ శరీరాన్ని నాశనము చేసేవానికి భయపడగాకండి. నీ ఆత్మను, నీ శరీరాన్ని నాశనము చేసే దేవుడికి మాత్రమే భయపడండి. మీకు అర్థమయ్యేలా చెబుతా వినండి. యూదులకి శిష్యులు ఏమయ్యారు? భయపడ్డారు. యేసయ్య అంటాడు, శిష్యులారా, యూదులకి మీరు భయపడగా. ఎందుకు భయపడొద్దు అంటున్నారంటే, యూదులు సిలువ వేసింది నా శరీరాన్నే కానీ నా ఆత్మనైతే కాదు. యూదులు సిలువకు అంటగొట్టింది నా శరీరాన్నే కానీ నా ఆత్మనైతే కాదు. అయితే సిలువ వేసినటువంటి దేహాన్ని నేను సమాధిలోనే విడిచిపెట్టాను, పునరుత్థాన దేహంతో తిరిగి లేచాను. మీకు కూడా నా మీద విశ్వాసం ఉంటే ఓ రోజున మీరు కూడా పునరుత్థానంతో లేవనెత్తబడతారు. కాబట్టి మీరు యూదులకి భయపడకండి. ప్రైజ్ ద లార్డ్. మత్తయి శుభవార్తలో 10వ అధ్యాయములో మత్తయి శుభవార్త 10వ అధ్యాయము యేసుదయ్యమ్మ 26వ వచనం చదువుకుందాం. యేసుదయ్యమ్మ, కాబట్టి మనుష్యులకు భయపడకుడు,
దాచబడినదేదియు బట్టబయలు కాకపోదు, రహస్యమైనదేదియు బట్టబయలు కాకపోదు. కాబట్టి మనం ఎవరికి భయపడకూడదు? మనుష్యులకి. ఈరోజున మనకి అడుగడుగున భయమే. భర్త విషయంలో భయం, భార్య విషయంలో భయం, బిడ్డల విషయంలో భయం, పైరు పంటల విషయంలో భయం, తినే తిండి విషయంలో భయం, పడుకునేటప్పుడు భయం. మనిషి తన బ్రతుకంతా భయంతోనే గడుపుతున్నాడు. దేవుడు అంటున్నాడు, మీ భయాన్ని నేను సమాధి చేశా, మీ భయాన్ని నేను ఓడించా, మీరు మనుషులకి భయపడగాక ధైర్యము నింపాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం కూడా ఎవరైనా బాధపడతా ఉంటే వారిని దేంతో నింపాలా? మనమైతే వాడికి యాక్సిడెంట్ అయ్యిందిరా అనగానే వాడికి అలాగే జరగాల. వాడికి అలాగే అంటే ఏం చేస్తున్నది? దీని అర్థం ఏంటి? భయపెట్టేవాడిని ఇంకా ధైర్యం చెప్పట్లేదు. వాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు, భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు, నాకు చదువు రాదని, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాను అని భయపడుతున్నాడు. అలాంటి వ్యక్తికి నువ్వేం చేయాలా? దగ్గరికి తీసుకొని, బాబు నీకు ఒకసారి చదివితే రాకపోవచ్చు, రెండోసారి చదువు, రెండోసారి చదివితే రాకపోవచ్చు, మూడోసారి చదువు అని వాళ్ళని మనం ధైర్యం చెప్పాలా. ఈ రోజున ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. నీకు చదువు రాదురా, నీ బతుకు ఇంతేరా అని అనేవాళ్ళు చాలా ఎక్కువ. యేసయ్య మన బ్రతుకులలో, మన కుటుంబాలలో, మన జీవితాలలో ధైర్యమును ఎలాగైతే నింపాడో, నిస్సహాయములో ఉన్నవారి జీవితంలో మనం ధైర్యాన్ని నింపాలా. నీ భర్త మారడు, నీ భార్య మారదు, నీ బతుకు ఇంతే అని అంటే వాడు ఇంకా దిగజారిపోతాడు, వాడు ఇంకా కృంగిపోతాడు, వాడు ఇంకా బాధలో కూరుకుపోతాడు. అమ్మా ప్రార్థన చేయి, నీ భర్త మారుతాడు, ప్రార్థనకి అసాధ్యమైనది ఏది లేదు అని నీవు ప్రోత్సహిస్తే వాళ్ళకి ఏమిచ్చినట్టు? ధైర్యం ఇచ్చినట్టు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒరే కాలువలో కొట్టుకుపోతున్నావు, పో ఇక పో అని అన్నమనుకో, వాడు మధ్యలోనే చచ్చిపోతాడు. అరే కాలువ ప్రవాహానికి వస్తూ లైట్గా ఆరాధన. కాబట్టి యేసయ్య మొట్టమొదటి ఏమిచ్చారు? మీరు మనుషులకి ఎందుకు ఆ మాట అన్నారంటే, మనుషులు శరీరాన్ని మాత్రమే నాశనం చేస్తారు, వారి ఆత్మను నాశనం చేయటం వారి సాధ్యము. ఆత్మను శరీరాన్ని నాశనం చేసే ఏకైక వ్యక్తి ఎవరంటే ప్రభువైన. అటు పరలోకానికైనా ఇటు నరకానికైనా మన ఆత్మ శరీరాలను నెట్టేసే వ్యక్తి ఎవరంటే మన ప్రభువైన. కాబట్టి ఎవరికి భయపడాలా? అందరికి భయపడతాం, కానీ మనలో దేవుడి మీద భయమే. దేవుడి మీద భయము మనకు రావాలంటే మనలో దైవ జ్ఞానం అనేది ఉండాలి. 10 ఆజ్ఞలు నీలో ఉన్నప్పుడు అబద్ధం ఆడాలంటే భయం, 10 ఆజ్ఞలు నీలో ఉన్నప్పుడు దొంగతనం చెయ్యాలంటే భయం, 10 ఆజ్ఞలు నీలో ఉన్నప్పుడు పరుల సొమ్మును అపహరించాలంటే భయం, 10 ఆజ్ఞలు నీలో ఉన్నప్పుడు ఎదుటి వారిని దూషించాలంటే భయం. అంటే ఈ రోజున ఎదుటి వారిని దూషిస్తూ పరుల సొమ్మును అపహరిస్తున్నావంటే నీలో దైవ జ్ఞానము లేదు. దైవ జ్ఞానము నీలో లేదు కాబట్టి నీకు దేవుడి మీద భయమో. అందుకే ప్రభు అంటున్నారు, నరులకి మీరు భయపడగాకండి, యూదులకి భయపడగాకండి. నరుడు అనేవాడికి ఎవరికి మీరు భయపడకండి, దేవుడికి మాత్రమే. ఎవడు భయపడతాడంటే తప్పు చేసినోడే. అవ్వాదాము తప్పు చేశారు, చాటునెళ్ళి దాక్కున్నారు. కైను కైను నీ తమ్ముడు ఏబేలు, నేను వాడికి ఏమైనా కాపలానా? దేవుడు అంటాడు, నువ్వు మంచి చేస్తే తల ఎత్తుకొని తిరుగుతావు,
చెడు చేస్తే సాతానుగాడు వచ్చి నీ గుమ్మం దగ్గర కాల్చుకొని ఉంటాడు. భయం, దాచబడినదేది బట్ట బయలు భయం. కాబట్టి మీరు మనుషులకి భయపడాలి. ఎవరికి భయపడాలి? దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తే ఎవరు చూసినా, ఎవరు చూడకపోయినా, ఎవరు గమనించినా, ఎవరు గమనించక, ఎవరు పట్టించుకున్నా, ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు బహుమానం ఇచ్చినా, ఎవరు బహుమానం ఇవ్వకపోయినా, నీవు మాత్రం దేవుని ఎడల భయభక్తులు కలిగి. ఐగుప్తు దేశంలో ఉన్న యోసేపు యజమానుడు చూసినా చూడకపోయినా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఏ తప్పు చేయలేదు. కాబట్టి మనలో ఏ భయం ఉండాలా? నరుడి మీద భయం అవసరం లేదు, దేవుడి మీద భయము కావాలి. అందుకే యూదుల విషయంలో భయపడుతున్న వారులారా మీరు ఎందుకు భయపడొద్దన్నారంటే, యూదులు నన్ను చంపారు కానీ నా శరీరాన్ని సమాధి చేయగలిగారు, నా ఆత్మకు పునరుత్థానం రాకుండా ఆపలేక. కాబట్టి నరుడు మన పునరుత్థానాన్ని ఆపగలరా? ఆపలేరా? ఆపలేరు. కాబట్టి దేవుని బిడ్డలారా ఎవరికి భయపడాలా? ఎవరికి భయపడకూడదు? పునరుత్థానుడైన యేసయ్య మొట్టమొదటి శిష్యులకు ఇచ్చిన దేనిది? ధైర్యం. ఏమిచ్చాడు? నీ భర్త భారంతో నీ ఇంటికి వచ్చినప్పుడు నీ భర్తకి నువ్వు ధైర్యం కావాలి. నీ భార్య మానసికంగా నలిగిపోతూ ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ భార్యకి ధైర్యం ఇచ్చే భర్తవు నువ్వు. నీ కూతురు యవ్వన ప్రాయంలో తప్పు చేసినప్పుడు, నీ కూతురు యవ్వన ప్రాయంలో, నీ కొడుకు యవ్వన ప్రాయంలో తప్పు చేసినప్పుడు దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్పి రెండోసారి ఇలాంటి తప్పు చెయ్యగాక ధైర్యం చెప్పే తల్లి నువ్వు కావాలా? తండ్రి నువ్వు. 12 మంది శిష్యులు తప్పు చేశారు. ఏం తప్పు అంటే యేసయ్యను వదిలిపెట్టి పారిపోయారు. మరలా యేసయ్య ఏం చేశారు? పారిపోయారులే, నా దగ్గరికి రండి అని వాడికి ఏం నింపాడు? నీ భర్తకు నువ్వు ధైర్యం ఇవ్వాలి, నీ భార్యకు నువ్వు ధైర్యం ఇవ్వాలి, నీ బిడ్డలకు నువ్వు ధైర్యం ఇవ్వాలి. ధైర్యం ఇవ్వలేనప్పుడు ఏమంటావు తెలుసా? నేను ముందే చెప్పాను ఇట్లాంటిది, అందుకే ఇట్లాగా. కాబట్టి ఏ కష్టంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనం ఎదుటి వారికి ఏమివ్వాలి? ధైర్యం ఇవ్వండి. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడా? ధైర్యం చెప్పండి. అప్పుల బాధలలో ఉన్నాడా? ధైర్యం చెప్పండి. గృహ నిర్మాణం మధ్యలో ఆగిపోయిందా? ధైర్యము చెప్పండి. పంటలో నష్టం వచ్చిందా? ధైర్యం చెప్పండి. భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? ధైర్యం చెప్పండి. భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయిందా? ధైర్యం చెప్పండి. మీ అక్క నీ తల్లిని నీ తండ్రిని మోసం చేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతే ఆ తల్లి ఆ తండ్రి కృంగిపోతున్నారా? దేవుణ్ణి గుర్తెరిగిన బిడ్డలుగా మీరు వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ధైర్యము చెప్పేవాడట దేవుణ్ణి కలిగి ఉంటాడట. ధైర్యము చెప్పేవాడు దేవుణ్ణి కలిగి ఉంటాడు. అంటే దేవుడు నీలో ఉంటే ఎవరి బాధలో ఉన్నా, ఎవరి దుఃఖములో ఉన్నా, ఎవరి వేదనలో ఉన్నా, ఎవరి అవమానములో ఉన్నా, ఎవరి కన్నీటిలో ఉన్నా, ఎవరు కృంగిపోతున్నా వాళ్ళకి ధైర్యం చెప్పే బిడ్డవు నువ్వు అవుతావు. కాబట్టి యేసయ్య ధైర్యం ఇచ్చినట్టే మనం కూడా ఏమివ్వాలి? మనం ధైర్యంగా ఉండాలా, ఎదుటోళ్ళకి ఎప్పుడు కృంగిపోకూడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది మొదటిది. రెండవది రండి, యోహాను శుభవార్త 20వ అధ్యాయము 20వ వచనం. నెక్స్ట్ ఎవరు? ఆ మాటలు చెప్పిన పిదప 19వ వచనంలో రెండోది ఉంటుందమ్మా. యేసు వచ్చి వారి మధ్య నిలబడి మీకు ఏం కలుగును గాక. అప్పటి వరకు భయము వల్ల ఏమి లేదు, శాంతి లేదు. పాపము వల్ల ఏమి లేదు, శాంతి లేదు. పాపం వల్ల ఏమి లేదు, కంటి నిండా నిద్ర లేదు.
ప్రభు అంటున్నారు, ఓ పేతురు, ఓ యాకోబు, ఓ యోహాను, మీకు శాంతి, అశాంతిని తొలగించారు, శాంతిని ఇచ్చారు. మత్తయి శుభవార్తలో 11వ అధ్యాయంలో 28, 29 వచనాలు చదివితే అక్కడ శాంతి ఎలా వస్తుందో చెబుతున్నారు. జ్యోతి చదువమ్మా. భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా. ఇక్కడ భారం అంటే ఏంటో తెలుసా? పాపపు భారం. గుర్తుపెట్టుకోండి, ఏ భారం? పాపపు భారముతో అలసి ఉన్న నా ప్రజలారా, నా దగ్గరికి రండి. నిజమే, నీకు ఎప్పుడైనా మనశ్శాంతి లేదనుకోండి, ఎక్కడికి వెళ్ళమాకండి, యేసయ్య దగ్గరికి రండి, ఏకాంతంగా కూర్చోండి, ప్రార్థన చేయండి. యేసయ్య నీకు శాంతిని. మనశ్శాంతి కోసం మందు తాగమాకండి, మనశ్శాంతి కోసం సినిమా చూడకండి, మనశ్శాంతి కోసం బజార్లో కూర్చొని పచ్చిసాట ఆడకండి, మనశ్శాంతి కోసం ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోకండి. మనశ్శాంతి కోసం ఏకాంతంగా ప్రార్థన చేయండి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభిస్తావో దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. ఏమనుభవిస్తావు? దేవుని సన్నిధి. నిజమే అది. నీకు మనశ్శాంతి లేని సమయంలో, మనసు భారంగా ఉన్న సమయంలో, మనసు వేదనతో ఉన్న సమయంలో, మనసు నలిగిపోయిన సమయంలో, ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో నీవు ఏకాంతంగా ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు, మీకు శాంతి. ఆనాడు గదిలో కూర్చున్న వాళ్ళకు కూడా యేసయ్య ఇచ్చింది శాంతి. కాబట్టి నీ కుటుంబంలో మనశ్శాంతి లేదా? నీ జీవితంలో భర్త వల్ల కానీ, భార్య వల్ల కానీ, బిడ్డల వల్ల కానీ, తల్లి వల్ల కానీ, తండ్రి వల్ల కానీ, అత్త వల్ల కానీ, చెల్లి వల్ల కానీ నీకు మనశ్శాంతి లేదా? ప్రభు అంటున్నాడు, భారముతో ఉన్నవారులారా నా దగ్గరికి. నేను మీకు మరలా చెబుతున్నాను, నేను చెప్పటం మాత్రమే కాదు, మీకు ఎప్పుడైనా భారం అనిపిస్తే ఎవరూ లేని సమయంలో తలుపులన్నీ మూసుకొని, టీవీ కట్టేసి, టీవీ ఆఫ్ చేసి, సెల్ ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టి కూర్చొని ప్రార్థన చేయండి. ఎవరు ఇవ్వలేని శాంతిని నువ్వు పొందుతావు. ఓసారి ఒక గ్రామానికి ప్రార్థనకి వెళ్ళాను. అక్కడ ప్రార్థనకి వెళితే ఓ కుర్రవాడిని అడిగాను, తమ్ముడు మీ ఊర్లో ప్రార్థన జరుగుతుంది కదా, నీవు రావచ్చు కదా అని అడిగా. అప్పుడు ఆ కుర్రవాడు అంటాడు, నా వయసు 25 ఏళ్ళు, నేను ఎప్పుడు గుళ్ళోకి రాలేదు, నేను రానండి అన్నాడు. తమ్ముడు నా మాట విను, గుళ్ళోకి రా, వచ్చి కూర్చొని నీకు చేతనైన మాటలలో, చేతనైన పదాలతో ప్రార్థన చేయి అన్నా. మీరు చెప్పారుగా, మీకోసమైన నేను గుడికి వచ్చాను. ప్రార్థన అయిపోయింది, ఎవరేళ్ళ కాళ్ళు ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడు. భుజం మీద చేయి పెట్టి, నీ 25 సంవత్సరాలలో నువ్వు ఇప్పుడు ప్రార్థనకు వచ్చావు కదా, ఇప్పుడు నీ మనస్సు ఎలా ఉందో చెప్పు అంటే ఆయన అంటాడు, ఈ 25 సంవత్సరాలలో నేను ఎప్పుడు పొందుకోలేని ప్రశాంతత ఈరోజు పొందుకున్నాడట. గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రశాంతత అంటే మార్కెట్లో దొరికేది, దేవుడు మాత్రమే. గుండెలు గుప్పెట్లో పెట్టుకొని భయంతో బాధపడుతున్నారు 12 మంది, 11 మందిలే. యూదా ఇస్కరియోతు చనిపోయాడు, భయపడుతున్నారు. యేసయ్యను చంపినట్టు మమ్మల్ని కూడా చంపుతారు, యేసయ్యను సిలువేసినట్టు మమ్మల్ని కూడా. ఈరోజు మనం కూడా వాళ్ళ సంసారం లాగా నా సంసారం అవుతుందేమో, వాళ్ళ కూతురులాగా నా బ్రతుకు కూడా అవుతుందేమో. మీలో చాలామంది వేదన పడుతుండొచ్చు. నా బిడ్డలు ఎటువైపు వెళ్తారో, నా సంసారం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమవుతుందో, నేనేమైపోతానో, నా ఇల్లు ఏమైపోతుందో, నా భర్త ఏమైపోతాడో అని మీలో చాలామంది వేదనతో, బాధతో కృంగిపోతుండొచ్చు. ప్రభు అంటున్నారు, అలాంటి భారంతో ఉంటే నా దగ్గరికి మీరు ఉచితంగా డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం లేదు, నేను మీకు శాంతినిస్తా. ఆ 25 ఏళ్ళ కుర్రోడు అంటున్నాడు, ఫాదర్ గారండి, ఇక ఎన్నడూ గుడికి రాకుండా
ఉండనండి ఆ శాంతి కోసం. అందమైన భార్య నాకుంది, అందమైన బిడ్డలు ఉన్నారు, ఆస్తి ఉంది, కానీ నాకు లేనిది ఆ ప్రశాంతత కోసం నేను తాగనటువంటి మందు లేదు, నేను ఆడని పేకాట లేదు, అందులో నాకు దొరకలేదండి. నాకు ప్రశాంతత దొరికింది ఒకే ఒక చోట. 25 సంవత్సరాలలో ఒక్కసారి దేవుడి దగ్గరికి రాగా ఆ దేవుడు ఇచ్చాడు నాకు ప్రశాంతత. ఆ ప్రశాంతత ఇచ్చిన తర్వాత ఇక నేను ఆ దేవుని ఎన్నడూ వదులుకోను. ఆ బిడ్డ ఇప్పటికీ కూడా ఆదివారం క్రమము తప్పకుండా గుడికి వెళ్తాడు, ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు, భారముతో ఉన్నవారులారా నా దగ్గరికి రండి. చదవమా, మీకు విశ్రాంతి నొసగెదను. అది అసలు విషయం ఇది. ఆయన మీకు శాంతినివ్వాలంటే ఆయన కాడిని, ఆయన మీకు శాంతినివ్వాలంటే ఆయన సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన, ఆయన మీకు శాంతినివ్వాలంటే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలకి లోబడాలి. ఆయన మీకు శాంతినివ్వాలంటే ఆయన వెలుగు మనలో ఉండాలి. ఆయన శాంతినివ్వాలంటే ఆయన పవిత్రత మనలో ఉండాలి. ఆయన శాంతినివ్వాలంటే ఆయన పునరుత్థాన దేహంలో మనం భాగము కావాలి. ప్రైజ్ ది లార్డ్. నా కాడిని మీరు కాబట్టి శాంతి కోసం ఎక్కడికి పరిగెత్తగాకండి, శాంతి కోసం ఎవరి దగ్గరికి వెళ్ళగాకండి, శాంతి కోసం విజయశాంతికి దగ్గరికి అసలే వెళ్ళగాకండి. ఎందుకంటే వాళ్ళు ఇవ్వరు కాబట్టి. శాంతి కోసం ఎక్కడికి రావాలి? ఎవరో అన్నారట, అయ్యా కొత్త బండి కొన్నాం కదా శాంతి చేద్దాం అన్నారట. ఏంది? కొత్త బండి కొన్నాము, శాంతి ఏం చేస్తారా శాంతి అని చూస్తా అంటే కోడిని తెచ్చారు, కోశారు, చిమ్మారు, అదే శాంతి. నేను అన్నాను, రక్తంలో నాకు శాంతి కనపడలేదయ్యా అన్నా. ప్రైజ్ ది లార్డ్. శాంతి అనేది కంటికి కనపడేది కాదు, మనసుతో అనుభవించేది. నీవు మనసుతో అనుభవించినప్పుడు నీ ముఖము తేజోవంతంగా ప్రకాశిస్తుంది. ఆ శాంతి దేవుడు మాత్రమే ఇస్తాడు, మరి ఎవరు కూడా ఇవ్వరు. భయముతో, బాధతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని భయపడుతున్నటువంటి 12 మంది శిష్యులతో అంటున్నాడు, భయపడుతున్న వారలారా మీకు శాంతి కలుగునుగాక, షలోం అన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజున మనకు కావలసింది కూడా ఏంటి? చాలామంది అనుకుంటారు, ఎందుకు ఈ ప్రశాంతత లేని బ్రతుకు, చచ్చిపోతే ఒక్కసారికి దరిద్రం. వద్దు, అది పొరపాటు. మనం చేసే పొరపాటు అదే. శ్రమల దినాలలో ఓ కుర్రవాడు 25 లక్షలు అప్పు చేసి మనశ్శాంతి లేక వీడియో రికార్డ్ చేసి అది ఫేస్బుక్లో పెట్టి చనిపోయాడు. ఏమి లేక. ఉరేసుకుంటే మనశ్శాంతి వస్తుందా? ఫేస్బుక్లో యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేస్తే వచ్చిందా? రాదు. నువ్వు చెయ్యాల్సింది ఒక్కటే, నా దగ్గరికి అంటే యేసయ్య దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ నా దగ్గరికి వచ్చారనుకో మళ్ళీ ఆ లెక్క వేరుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎన్నోదండి? మొదటిది ఏంటిది? భయముతో ఉన్నవారికి ధైర్యం. రెండవది అశాంతితో ఉన్నవారికి శాంతి. ఎంత చుట్టూరంతా మన చుట్టూరా 2వ ప్రపంచ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధం జరిగినా నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే యేసయ్యలో ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. మూడవది ఏంటి? 20వ వచనం చదవండి. ఇప్పుడు 20వ వచనం. ఎవరు? మార్తమ్మ. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 20వ వచనం. ఆ మాటలు చెప్పిన పిదప మైక్ 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 అటు తర్వాత ఆయన వారికి నా చేతులను ప్రక్కన చూపగా ప్రభువును చూచిన వారు ఆనందించిరి. చాలమ్మా. వాళ్ళకి ఆనందం ఎవరిలో దొరికింది? దేవునిలో ఆనందం. ఎవరిలో ఆనందం? ఈరోజున మన ఆనందం ఎవరిలో?
మన ఆనందంలో ఎందులో ఉంటుంది? డబ్బులో. కొంతమందికి సినిమాల్లో ఉంటుంది, కొంతమందికి పార్టీలో ఉంటుంది, కొంతమందికి కులంలో ఉంటుంది, కొంతమందికి తగులాటంలో ఉంటుంది, కొంతమంది ఎదుటోళ్ళు ఏడుతుంటే భలే ఉంది నీకు. అర్థమైంది నేను చెప్పింది? ఎదుటోళ్ళు కదా. మనం ఎప్పుడూ కూడా మన జీవితంలో ఒకటి నేర్చుకోవాలి. మన శత్రువు ఏడుస్తుంటే మనము నవ్వకూడదు. మనమైతే ఏం చేస్తాం? బాగా జరిగింది, వాడికి అట్టాగే, ఎంత సంతోషం. అంటే ఎదుటివాడి నాశనంలో నీ ఆనందం ఉందే కానీ క్రీస్తులో నీ ఆనందము లేదు. క్రీస్తులో నీ ఆనందం అంటే నీ శత్రువు ఎదుగుతున్నప్పుడు కలిగే ఆనందం, నీ శత్రువు బాగుపడుతున్నప్పుడు కలిగే ఆనందం. నిన్ను హింసించిన వాడు, నిన్ను బాధ పెట్టేవాడు ఆర్థికంగా, ఆత్మీయంగా, మానసికంగా సంసారంలో ఎదుగుతున్నప్పుడు ఆ ఎదుగుదలను చూసి ఆనందించేవాడే క్రీస్తులో ఆనందించినట్టు. ప్రైజ్ ది లార్డ్. మనం ఏమనుకుంటాం? ఉదాహరణకి నాకు ప్రేమ్ బాబు అంటే ఇష్టం లేదు, ఓకే, ప్రేమ అంటే ఇష్టం లేదు. నాకు వార్త వచ్చింది, ప్రేము బైక్ మీద పోతా పోతా కింద పడ్డాడు, దెబ్బలు బాగా, అట్టగే జరగదు. వాడు మొన్న నన్ను తిట్టాడు, నా గురించి చెడుగా మాట్లాడాడు. ఇదే ఆనందం ఎదుటోడు నాశనం అయితే కలిగే. అయ్యో కింద పడ్డాడా, పాపం, పద హాస్పిటల్కి వెళ్ళి చూసి ప్రార్థన చేద్దాం. ఇదే ఆనందం క్రీస్తులో. మరి నీ ఆనందం ఎవరిలో? ఎదుటోడు నాశనం అయిపోతుంటే మనం ఈ ఇంట్లో ఉంటాం, పక్కింటి భార్య భర్తలు తిట్టుకుంటా ఉంటారు, వింటాం, బరి తిడుతుంది చూడు ఆవిడే, కొట్టొచ్చుగా, ఏ నుంచి డైరెక్షన్ కొట్టొచ్చుగా. కొడితే అబ్బా నా ఒళ్ళు ఇప్పుడు చల్లగా. ఎవరిలో ఈ ఆనందం? ఎదుటివాడు నాశనం అయితే కలిగే. నేను ముందే చెప్పా స్వామి, వాడి ఎన్లా ఆడికి అట్టాగే. వాళ్ళు యేసు ప్రభు పునరుత్థానాన్ని చూశారు, పునరుత్థాన దేహాన్ని చూశారు, పునరుత్థాన దేహంలో గాయాలని చూశారు, మహిమ కలిగిన యేసయ్యని చూశారు. అప్పుడు కలిగింది ఆనందం. ఎవరికి? ఇది ఎవరిలో ఆనందం? దేవునిలో ఆనందం. మన జీవితంలో కూడా అండి క్రీస్తుల ఆనందం ఉండాలి. ఆనందం అనేది ఎవరో ఇస్తే వచ్చేది, యేసయ్య మాత్రమే ఇస్తాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖలో 4వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా ఉంటుంది. మౌనిక, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించు. చాలండి. ఎవరి యందు ఆనందం? ఎవరందు ఆనందం? మరి ఈరోజు నీ ఆనందం ఎవరిలో? ఈ రోజున వాక్యం లేకుండా, గుడి లేకుండా బాగుండే టిక్కీలకు పోయే వాళ్ళమే అన్న వాళ్ళు చప్పడ కొట్టండి. ఈరోజు ప్రార్థన ఫాదర్ గారు బయటికి వెళ్ళారు, ఆయన వస్తాడని మాకు తెలియదు. ఆయన వస్తాడు అనుకుంటే మేము రాడు అనుకున్నాము. నిమ్మకాయలకు పోయినా బాగుండేది, కండెలకు పోయినా బాగుండేది, 600 వచ్చి అనుకునే వాళ్ళు ఒకసారి చప్పడ కొట్టండి. అనుకున్నా కూడా బయటికి కొట్టరుగా. ప్రైజ్ ది లార్డ్. మన ఆనందం ఎవరిలో అమ్మా? మా దేవునిలో ఆనందం అంటే ఎదుటివారు ఎదుగుతుంటే కలిగే ఆనందం. ఎదుటివారు మంచి చీర కట్టుకున్న, కడుపు నిండా తిన్న, ₹1. కొంతమంది కుళ్ళుబోతోలు ఉంటారు, బజార్లో కూర్చొని నవ్వినా కూడా వాళ్ళకి ఎందుకమ్మా అట్ట నవ్వుతున్నావో, నీ గాంగ పళ్ళు ఉన్నాయని మాకు అంటే ఎదుటి వాళ్ళు నవ్వేది కూడా వాళ్ళు ఓర్చుకోలేరు. మెల్లగా నవ్వొచ్చుగా, పడి అంటే నీ నవ్వు వల్ల కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. నవ్వితే నవ్వుకొని నీకు వచ్చే నష్టం ఏంటి? ఎదిగితే ఎదగని నీకు వచ్చే నష్టం ఏంటి?
ఇళ్ళలో అక్కలు ఉంటారు, తమ్ముడిని కొడుతుంటే బలి నవ్వుతారు. బాగా కొట్టు, ఆ పిల్ల అమ్మ బాగా కొట్టిందా నిన్ను, వాడంటాడు అమ్మ నిన్ను బాగా కొట్టిందా అని అక్కడ అంటాడు. అంటే అక్కను కొడితేనేమో తమ్ముడికి ఆనందం, తమ్ముని కొడితేనేమో ఇది ఈ చిన్నప్పటి నుంచి అలవాట్లు ఇవి మనకి. ఇందులో ఆనందం వెతకమాకండి. మన ఆనందం ఎవరిలో? దేవునిలో. ప్రైజ్ ద లార్డ్. ఇది ఎన్నోది? మూడోది. నాలుగోది 21వ వచనం చదువుదాం. ఎవరు? నాగజ్యోతి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు, చాలమ్మా, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని. అంటే శిష్యులు ఎవరు పంపితే వచ్చారు? ఈరోజునండి పరిచర్య చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. ఎక్కడ ఎక్కువయ్యారంటే మన ప్రాంతంలో ఎక్కువయ్యారు. మేము గుర శుక్ర శనివారాలు కర్నూలు జిల్లా దగ్గర ఆదోని, అంటే దగ్గర దగ్గర 400 కిలోమీటర్ దూరం ప్రార్థనకి వెళ్ళాం. ఈ 3 రోజులు తిరుగుతున్నాం. ఎక్కడా కూడా ప్రార్థనా మందిరం కంటికి ఎక్కడుందో కూడా కనపట్ల మాకు. అదే మనూరు అనుకోండి, వీధి అంటే మన ప్రదేశం అనుకోండి, వీధి వీధికి ఒకటి, గొంతు గొంతుకి. నేనేమంటానంటే, మీరు దేవుని వాక్యం బోధించడంలో తప్పు, కానీ దేవుని వాక్యము బోధించాలంటే దేవుని చేత అధికారం ఇచ్చి నువ్వు పంపబడాలి. రెండవది, ఎక్కడైతే దేవుని సువార్త వ్యాప్తి చెందలేదు అక్కడికి వెళ్ళు. అక్కడ సువార్త బోధిస్తే అక్కడ రక్షణ వస్తుంది. రక్షణ పొందిన దాంట్లో నేను వచ్చి ఇది కరెక్ట్ కాదు, అది రక్షణ లేదు, ఇక్కడ స్వస్థత లేదు, ఈడ దేవుడు లేడు, ఆడ జీవము లేడని ఉన్న సంఘాన్ని విడగొట్టడంలో గొప్పతనం లేదని నాకు అనిపించింది. మేము వెళ్ళిన ప్రదేశం ఏంటంటే హైవే పక్కన కాదు, లోపల కొట్ట. వాళ్ళకి నీళ్ళు ఎన్నో తెలుసా? మీరు నీళ్ళు ఎన్ని వేస్ట్ చేస్తారంటే వాళ్ళ రోజుకి 6 డబ్బాలు నీళ్ళు. బిందెలు, ప్లాస్టిక్ బిందెలు ఉంటాయి కదా, 6. తాగటానికైనా అయ్యే, బట్టలు ఉతుక్కోవటానికైనా అయ్యే, వంట వండుకోవటానికైనా అయ్యే. అలాంటి ప్రదేశం. వర్షం పడితేనే నీళ్ళు. మనమైతే వేస్ట్ చేస్తూ ఉంటాం. పొద్దున్న లేచిన కాంచి రోడ్లు కూడా గడుగుతూ ఉంటాం. సరే, ఏదైతే ఏమైంది. అలాంటి మారుమూల ప్రదేశంలో దేవుని సువార్త వ్యాప్తి చేయటానికి మేము వెళ్ళాం. అప్పుడు సంతోషం అనిపించింది. ఎందుకంటే ఉన్న చోట ఎవరైనా చెబుతారు, ఉన్న చోట ఎవరైనా, ఎక్కడా లేని చోట, ఏమీ లేని చోట కనుక మనం వెళ్ళి దేవుని వాక్యం బోధించామా, అది గొప్ప సువార్త వ్యాప్తి అండి. అసలుకి అక్కడ నిజంగా నేను అడిగాను పిల్లల్ని, ఏ నీళ్ళు తాగుతారా? మాకు మంచి నీళ్ళు కూడా వారం రోజుల పాటు రావంట. ఒక్క 10 లీటర్ల క్యాను 25 రూపాయలు. అతడు కూడా ఎప్పుడు వస్తాడో. అంత రాతి ప్రాంతమే. సువార్త వ్యాప్తి వాళ్ళకి లేదు. మేము కారు ఎక్కువ వస్తుంటే చుట్టూరు గమ్మారు. అయ్యా పోగాకండి అయ్యా, ఇంకొక పూట దేవుని వాక్యం చెప్పయ్యా అంటే. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను? అటు పక్కన ఇంకా సువార్త వ్యాప్తి జరగల. అక్కడికి వెళ్ళు, దేవుని సువార్త వ్యాప్తి చెయ్యి. ఉన్న చోట విభజన చేయటంలో గొప్పతనం. ప్రైజ్ ద లార్డ్. ఒకప్పుడు 2 సంఘాలు. ఏంటి? ఒకటి ఆర్సిఎం, రెండవది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి కూడా తెలుసో లేదో తెలియదు ఎన్ని సంఘాలు ఉన్నాయి. తప్పులేదు, సంఘం ఉండటంలో తప్పులేదు. ఎక్కడ సువార్త వ్యాప్తి చేయాలా? ఎక్కడైతే దేవుని విశ్వాసము లేదో, ఎక్కడైతే రక్షణ లేదో, ఎక్కడైతే సువార్త వ్యాప్తి జరగటలేదో అక్కడికి వెళ్ళి ప్రభు ఏమన్నారు? ప్రపంచమంతటా తిరగండి, దేవుని సువార్త వ్యాప్తి. మనకి ఈ రోజున అలాంటి సేవకులు కావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
ఈ టయానికి శాఖలు వస్తుంటే ఉప్పు కారం పూసుకుంటే తినేయొచ్చు అన్నట్టు అనిపించింది ఆ ఏరియా. అంత వేడి. నీటి చుక్క కనుచూపు మేరలో ఎక్కడ కనపడదు. పచ్చి మొక్క కూడా కనపడదు. వేప చెట్లు మాత్రమే ఆడొకటి కనపడదు. అలాంటి ప్రదేశంలోకి నాకైతే చాలా సంతోషం అనిపించింది. అలాంటి ఏరియాలో దేవుని వాక్యం బోధించడానికి వెళ్ళానంటే దారి కనుక్కోవటానికి మాకు 2 గంటలు బట్టి. చాలా మారుమూల ప్రాంతం. ఎందుకు ఈ మాట అంటున్నా? యేసు ప్రభు వారు వాళ్ళకి ఏమి ఇచ్చారు? అధికారం ఇచ్చారు. ప్రపంచమంతటా తిరగండి, దేవుని సువార్త వ్యాప్తి చెయ్యండి. ఎక్కడ సువార్త వ్యాప్తి జరగాల? ఎక్కడైతే విత్తబడలేదో, ఎక్కడైతే రక్షణ లేదో, ఎక్కడైతే దైవత్వము లేదో, ఎక్కడైతే అన్యదైవ ఆరాధన జరుగుతుందో అక్కడికి వెళ్ళాల సువార్త వ్యాప్తి. ఉన్నదానిని విడగొట్టడం ఏముంది? అన్నదమ్ములు విడగొట్టడమే ఉంటుంది. అన్నదమ్ములు విడగొట్టడం అంటే వాళ్ళ మధ్య ఏం పెట్టినట్టు? చిచ్చు పెట్టి తగ్గు పెట్టినట్టు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఏ సేవకుడైతే ఆత్మతో అధికారముతో పరిచర్యకు వెళతాడో ఆ సేవకుడు నీడపడ్డా కూడా వాళ్ళకి స్వస్థత. పేతురు గారు అధికారముతో పరిచర్యకి వెళ్ళారు. పేతురు గారు ఆత్మతో పరిచర్యకి వెళ్ళారు. ఆయన నడిచిపోతుంటే నీడబడ్డా కూడా ఏం కలిగింది? ఎవరు మొదటి పట్టణం చదివింది? నీడబడ్డా కూడా స్వస్థత. ఎవరి నీడ అంటే పేతురులో ఏముంది? దైవత్వం ఉంది. పేతురులో ఏముంది? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పేతురులో ఏముంది? అధికారం ఉంది. ప్రైజ్ ది లార్డ్. కుంటివాడు దగ్గరికి పేతురు వెళ్ళి అంటాడు, అయ్యా నీకేమి కావాలంటే? పేతురుగా ఏమన్నా అంటే, నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, యేసయ్య నామం నువ్వు లేచి. ఎందుకన్నాడు ఆ మాట చెప్పండి? ఆయనలో విశ్వాసం. నేనేమంటానంటే, వెండి ఇచ్చావనుకో 10 రోజులు తింటాడు, మళ్ళా గుడికాడ కూర్చొని. బంగారం ఇచ్చావనుకో 4 రోజులు తింటాడు, మళ్ళా గుడికాడ కూర్చొని. అదే కాళ్ళు ఇచ్చారనుకో, ఏమిచ్చారు? కాళ్ళు. లే, యేసయ్య నామం నువ్వు లేచి నడు, పో, కష్టపడి పని చేసుకో, భిక్షాటనం చేసుకో కాక అన్నాడు అనుకో, ఏం జరిగింది అప్పుడు? తన కాళ్ళ మీద తాను ఆధారపడతాడు, తన బ్రతుకున్నాడు. అమలారా వినండి, మీ పిల్లలకి చేపను పట్టి కాకండి, చేపను పట్టడం నేర్పండి. అర్థమైందా? మీరు చేపను పట్టించి తినరా అంటే మమ్మీ రుద్దవా అంటాడు, రుద్దినాకంటాడు కడగవా అంటాడు, కడిగినాకంటాడు ఉప్పు కారం పెట్టవా అంటాడు, పెట్టినాకంటాడు ఉడకబెట్టవా అంటాడు, ఉడకబెట్టినాకంటే మమ్మీ మమ్మీ ముళ్ళున్నాయే ఒలిసి పెట్టవా అంటాడు. మమ్మీ మమ్మీ ఒలిసి పెట్టావు కదా, లేవలేకపోతున్నా సాపేవా అంటాడు, సాపేస్తాడు. మమ్మీ మమ్మీ నేను లేవలేకపోతున్నాను అని చెప్పేసి ఈ తల్లి వెళ్ళి ఆడు పడుకోబెడుతుంది. ఆడు లేకపోవడం ఈ ప్రయోజకుడు కాడు. అందుకే మీ పిల్లలకి ఏమి నేర్పాలా? చేపను పట్టడం నేర్పాలా? చేపను పట్టిస్తారా? పిల్లలకి చేపలు పట్టడం అంటే చేపలు పట్టడం నేర్పడం అంటే అమ్మ కాలవ పంపి కాకండి. పని నేర్పండి, పద్ధతి నేర్పండి, సంస్కారం నేర్పండి, తెలివితేటలు నేర్పండి, గౌరవాన్ని నేర్పండి, మర్యాదను నేర్పండి, మంచితనం నేర్పండి, పవిత్రతని బ్రతకటం నేర్పండి. ఎండైనా వానైనా రేయి అయినా పగలైనా ఎడారైనా అడవి అయినా అరణ్యమైనా పిల్లల బ్రతకటం ప్రతిదీ ఇచ్చారనుకో, వాళ్ళు దానికి ఏమవుతారు? కష్టము తెలియకుండా గనక రూపాయి నువ్వు ఖర్చు పెడుతున్నావంటే దాని విలువ నీకు, కష్టపడ్డవాడికి రూపాయి విలువ తెలుస్తుంది, సోమరిపోతికి రూపాయి విలువ. భార్యతో అంటాడట, ఏంది నిమ్మకాయల డబ్బులు ఇంకా రాలేదా, జీతం ఇంకా రాలేదా, వాళ్ళు వీళ్ళు అంటారట, పోయి అడుక్కొని రూపో ఓ వారం ముందే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాట అంటున్నా? ఆనాడు ఆ తల్లి ఆ కొడుక్కి చేపను పట్టించింది, చేపను పట్టుకోవటం నేర్పల. ఆనాడు ఆ తల్లి చేపను ఉడకబెట్టి బంగారు తండ్రి, బుజ్జి తండ్రి, చిన్న నాన్న, చిట్టి తల్లి అని పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కాబట్టి
యేసు ప్రభు పేతురు గారు ఏం చేశారు తెలుసా? అయ్యా, నేను నీకు వెండినివ్వను, బంగారము. కష్టపడి పని చేసుకోవడానికి ఏమిస్తాడట? కాళ్ళు ఇచ్చాడు. కాళ్ళు వచ్చాయి, పని చేసుకోవటం ప్రారంభించాడు. ఇక అడుక్కునేది ఆయన జీవితంలో. మన జీవితంలో మన పిల్లలకి అదే నేర్పాలి. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, యేసయ్య పేతురు గారికి ఏమిచ్చారు? అధికారం ఇచ్చారు, ఆత్మనిచ్చారు, ఆనందం ఇచ్చారు, రక్షణ. ఈయన అధికారముతోటి పోతుంటే ఏం చేశారు? ఆయన నీడబడితేనే చాలా మందికి ఏం కలిగింది? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, చేపను పట్టిస్తారా? చేపను పట్టుకోవటం నేర్పుతారా? అమ్మా, ఆ ఇళ్ళల్లో దగ్గర ఉండమని టైర్లు వేసుకొని చుట్టూరా గిరగిరగిరి తిరుగుతూ ఉంటారు. ఎట్లాగా కొడుకులు అయిపోయాయి. ఇక మిగిలింది ఎవరు? ఈ బ్యాచ్. వీళ్ళు కూడా పనికి పోయినట్టు మీరే పనికి తీసుకోనట్టు నా కంటికి కనపడదు. ఒకడేమో సైకిల్ ఎక్కి ఒలివేరు వస్తాడు, ఇంకొకడేమో సైకిల్ వేసుకొని సుండూరు పోతాడు, ఇంకొకడేమో ఇడిగడబడి నడిగడ్డ పాలెం పోతాడు. అడిగి పోయారా అంటే ఆడకపోయామంట. మీరు మా అబ్బాయి చదువుకుంటున్నాడు ఫాదర్ గారండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకో. 4వది 22వ వచనం చదవమ్మా. 22వ వచనం. ఎవరు నెక్స్ట్? జాహ్నవి. అట్ల పలికి ఆయన వారి మీద శ్వాసను ఊది పరిశుద్ధాత్మను. ఏం కావాలా? దేవుడు ఏమిచ్చాడు వాళ్ళకి? పరిశుద్ధాత్మనిచ్చాడు. క్రైస్తవుడా, నీకు శాంతి ఉండాలంటే, క్రైస్తవుడా నీలో ఆనందం ఉండాలంటే, క్రైస్తవుడా నీవు ధైర్యంగా ఉండాలంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. 12 మంది శిష్యులతో అంటున్నాడు, ఇదిగో నేను మీకు ఆత్మనిస్తున్నా, ధైర్యంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి, దేవునిలో ఎదగండి అని చెప్పాడు. ఈరోజున మనం కూడా ఎలా ఉండాలా? ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలంటే మనలో ఏముండాలా అమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలా. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఆనందం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా శాంతి లేదు, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ధైర్యము లేదు. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఫలాలు, వరాలు అవే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనలో ఎవరు ఉండాలా? ఉన్నాడా పరిశుద్ధాత్మ దేవుడు? ఉన్నాడన్న వాళ్ళు ఒకసారి చప్పట కొట్టండి. ఏమో ఆయన ఎట్టుంటాడో తెలియదయ్యా అనగాకండి అమ్మ. అనుభవిస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడో మనకి తెలుసుద్ది. అనుభవించకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడో మనకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక 4వ చదువుకుందాం. 5వది 23వ వచనం. 23వ వచనం. నెక్స్ట్ ఎవరు? శ్వాసని. ఎవరి పాపములనైనా మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడను, ఎవరి పాపములైన క్షమింపని ఎడల అవి గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఒకరి మొహం చూస్తే ఇంకొకరు ఎందుకు మారుతున్నారు? కారణం ఏంటంటే క్షమించకపోవటమే. నేను గ్లోరీని చూసి మొహం ఇంత రావును పెట్టా, మౌనికాన్ని చూసి అసలు మొహమే చూడటల్లా. మళ్ళీ ఇద్దరు యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా నీకు వందనం అయ్యాను. నన్ను చూసి వాళ్ళు ఎందుకు మొహం మార్చుకోవాలంటే, వాళ్ళు నన్ను క్షమించకుండా ఉండాలా, నేను వాళ్ళని క్షమించకుండా అయినా. ఎప్పుడైతే నువ్వు క్షమించవో అత్త మొహం చూడలేవు, కోడల మొహం చూడలేవు, మరి ఎవరి మొహాన్ని మీరు మొహం చాటేస్తారు. అంతే నా హిమావతి నిద్రపోతుంది, లేపుదాం అనుకున్నా. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిద్రపోవట్లేదు, లేవా కళ్ళద్దాలు పెట్టుకొని కళ్ళు మూసుకోవాలి అంతే. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి యేసయ్య పక్షవాత రోగిని క్షమించాడు, యేసయ్య వ్యభిచార స్త్రీని క్షమించాడు, యేసయ్య శిలువ మీద వేలాడుతున్న దొంగని, యేసు ప్రభు అబద్ధమాడిన పేతురుని క్షమించారు. యేసు ప్రభు మనం కూడా ఒకరిని ఒకరు ఏం చేయాలా? క్షమించుకోవాలి.
సాంబశివరాలు ఇంటికి పోయినప్పుడు అంటే, ఫాదర్ గారండి నేను వాళ్ళ ఇంటికి ఎందుకురా అంటే, మొన్న వాళ్ళ నాన్నమ్మ నాన్న తగువాడుకున్నారండి, అందుకే నేను వాళ్ళ ఇంటికి. అరే తగువాడుకుంది వాళ్ళ నాన్న కాదు, మీకేమందంటే మా నాన్నకున్న పగే నాకు పోలా. ఇంకేడ క్షమ అంటే, తల్లిదండ్రులు పగను పంచుతున్నారే కానీ క్షమను పంచట్లా. అప్పుడు బిడ్డలు ఏం చేస్తారు? తండ్రి మీద కాకుండా వాళ్ళ బిడ్డల మీద, ఆ కుటుంబం అంతటి మీద ఏం కలిగి ఉంటారు? పగ కలిగి ఉంటారు. అలా పగ ప్రతీకారాలు కలిగి ఉండకుండా ఉండటం కోసం యేసయ్య అంటున్నారు, మీరు ఒక్కరిని ఒక్కరు ఏంటిది క్షమించాల. ఏదో ఇంతకుముందు చెప్పా, భర్తతో క్షమించి ఉంటున్నారా తప్పక ఉంటున్నారా అని అంటే 100% తప్పక కట్టుకున్నాక. అందుకే దేవుడు కూడా గొప్పోడులే. ఎంత గొప్పోడంటే మరి అంత గొప్పోడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకొక గొప్ప విషయం చెబుతానండి, నీవు క్షమిస్తేనే దేవుడు రేపు నీ పాపాలు. పరలోక ప్రార్థన ఉంది కదా, నా యొద్ద అప్పబడిన వారిని మేము క్షమించినట్టుగా మా అప్పులను మీరు. అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజున నీవు ఫాదర్ మరియదాసుని క్షమిస్తేనే రేపటి రోజున ప్రభు నిన్ను, ఈ రోజున నేను ప్రేమ్ బాబుని క్షమిస్తేనే, సిఫూరాని క్షమిస్తేనే రేపు దేవుడు నన్ను. నేను క్షమించకుండా నా ఇష్టమని రొమ్మిసుకొని తిరిగేవనుకో, ఆడ ఉంటుంది నీకు. ఏడా? దేవుడి కాడ ఉంటుంది. అందుకే అలా క్షమాపణ కలిగి ఉండాల. ఈ రోజుల్లో చాలామంది తల్లితో మాట్లాడని కొడుకులు లేరా? తల్లితో మాట్లాడని కూతురు లేరా? అత్తతో మాట్లాడని కొడుకులు లేరా? అత్తతో మాట్లాడని కోడళ్ళు లేరా? మామతో మాట్లాడని అల్లుళ్ళు లేరా? అయ్యి మీ అమ్మకి చెప్పు అది ఇమ్మని. అరే మీ నాయనమ్మ చెప్పురా అన్నం పెట్టమని. అమ్మా ఆ పిల్లకి చెప్పు నీళ్ళు తాడమని. ఏగా మన ఇళ్లలో జరిగాయి ఈ మాటలని. ఏ మాటలు? క్షమాపణ లేని. క్షమించావనుకో, భార్య దగ్గరికి వెళ్ళి కొంచెం నీళ్ళు తోడమంటే కొట్టుగా కొట్టినప్పుడు తెలియదు ఏమంటారు? కొట్టుగా కొట్టినప్పుడు తెలియదా అని అంటారు. పాపం అది పాల పొంగి లాంటిదే. కూసేపు సైలెంట్గా ఉంటే అయిపోయాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి క్షమించుకోండి. క్షమించకపోతే మనిషిలో రోగాలు పెరుగుతాయి. కంటికి కనపడని రోగాలు పెరుగుతాయి. ఆ రోగాలు పెరిగి 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 పెద్దవైన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు ఆపరేషన్ చేయాలమ్మా అంటాడు. అందుకే ఏం చేయాలా? క్షమాపణ అనేది చాలా ముఖ్యం. చివరికి సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా యేసయ్య ఏమన్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరయ్యా వీరిని. ఒకవేళ అమ్మమ్మ మనవను కొట్టిందనుకో, మా అమ్మమ్మ నన్ను కొట్టింది ఆ వంతు తెలుస్తా అనొచ్చా? కొడితే మా అమ్మమ్మేగా, కొట్టింది మా నాయనమ్మేగా అనుకుంటావా? ఎందుకు కొట్టాలా? ఎందుకు నువ్వు నన్ను కొడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ మీద తిరుగుబాటు. పెద్దోళ్ళు ఒక మాట అన్నంత మాత్రాన, పెద్దోళ్ళు ఒక దెబ్బ కొట్టినంత మాత్రాన మనమేమి కరిగిపోము, అరిగిపోము. మన పరువేమి అయ్యో. కొంతమంది ఉంటారు పరుగు పోయింది, పరుగు పోతే వాళ్ళని తెచ్చి తరా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఏం చేయాలా? మీ అత్తనేం చేయాలా? గట్టి చెప్పండి. కొంతమంది అనుకుంటారు నేను అదృష్టవంతురాలండి, మా అత్త ఎప్పుడు. అత్తనేం చేయాలా? క్షమించుకోవాలి. మామనేం చేయాలా? భర్తనేం చేయాలా? ఎక్కడైతే క్షమాపణ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడైతే క్షమాపణ ఉంటుందో అక్కడ పరలోకం ఉంటుంది. ఎక్కడైతే క్షమాపణ ఉంటుందో అక్కడ దైవ సన్నిధి ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఒకరిని ఒకరు ఏం చేయాలా? క్షమించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఇక చివరిగా ఏంటండి? అవిశ్వాసాన్ని ఎలా మార్చాడు? అక్కడ చాలామంది థామస్ అంటాడు
నేను ఆయన పక్కలో వేలు పెడితేనే. యేసయ్య అంటాడు, ఓ తమా నా గాయాలను చూడు, నా ప్రక్కలో ఏలు. ఇప్పుడు జనరల్ ప్రశ్న, ఎవరు చెబుతారో చూద్దామా? యేసయ్య థామస్ గారు ప్రక్కలో ఏలు పెట్టారా లేదా? పెట్టారా? పెట్టారా లేదా? ఒకసారి చూడండి అమ్మా, చూసి చెప్పండి. యేసయ్య తన గాయాలలో వేలు పెట్టమన్నది ఉంది, మరి థామస్ పెట్టాడా లేదా? ఏమ్మా దొరకలేదు? పెట్టలేదు. ఓకే, ఇంకా పెట్టారా? చదవండి, నా మొహానే ఉందమ్మా. చదవమని లేదమ్మా, మీరు చదవమని చెప్పి. ఏలు పెట్టారా లేదా? మౌనిక, ప్రక్కలో చెయ్యి ఉంచారా? ఉంచుము అన్నారా? ఉంచుము అని యేసయ్య చెప్పాడు, ఈయన ఉంచాడా? ఉంచమన్నది మాకు తెలుసు. నా ప్రశ్న, వేలు పెట్టారా లేదా? పెట్టలేదా? పెట్టలేదన్న వాళ్ళ చేతుల పైకి లేపండి. డౌట్ కొంతమందికి, అవునా కాదా? అవునా, పెట్టలేదన్నాడు. కానీ చూశాడు. ఎవరు చూశారు? థామస్ గారు గాయాలని చూసిన తర్వాత అంటాడు, యేసయ్య అన్నాడు, అయ్యా నా గాయాలలో నీ వేలు పెట్టుమంటే థామస్ గారు చూసి అంటారు, అవును యేసయ్యకు మాత్రమే పంచి గాయాలు ఉన్నాయి కాబట్టి నా ప్రభువా. ఇక్కడ రెండు ఉన్నాయి, నా ప్రభువా నాది. నా ప్రభువా అంటే ఏంటో తెలుసా? మై లార్డ్ అంటే నా రాజు. నా దేవా అంటే నన్ను సృష్టించిన సృష్టికర్త. అంటే యేసు ప్రభుని ఏమని ఒప్పుకున్నాడు? నా దేవుడు నువ్వే, నా రాజు కూడా నువ్వే అని థామస్ గారు ఒప్పుకున్నారు. అంటే అవిశ్వాసముతో ఉన్నటువంటి థామస్ గారి విశ్వాసాన్ని ఏం చేశారు? విశ్వసించి బలపరిచారు. మరి మనకుందా విశ్వాసం? వినుట వల్ల వింటామా? వినం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఏం వినం? వాక్యము వినము, వాక్యము. మరట ఆదివారం ఒక్కరోజు గుడికి వస్తేనట దేవుని సన్నిధి నీతో ఉండదట. ప్రతిరోజు ఎవరైతే అడ్లపల్లి మరి పడిపోయింది ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అంటే ఆమె నేను చెబితే అయిపోయిందని పోతారని లెగుతారని చెబుతున్నాలే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమెనన్న వాడు చెప్పకూడదా? ఎక్కడున్నాం ఇంతకు మనం? అమ్మా, ఆదివారం గుడికి వచ్చినంత మాత్రాన దేవుని సన్నిధి నీతో ఉంటుందా అని మాత్రం అనునిత్యము ప్రతిదినము ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి చుట్టూరా ఎప్పుడు దేవుడి సన్నిధి. అందుకే నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు పని చేసినా, నువ్వు విశ్రాంతి తీసుకొనిచున్నా నీవు ఏం చేయాలా? ప్రార్థన చేయి, దేవుని స్తుతించు. నువ్వు ఎప్పుడైతే ఇలా దేవుని స్తుతిస్తావో అప్పుడు నీవు దేవుని సన్నిధిని అనుభవిస్తావు. నువ్వు ఉన్న స్థలంలోనే దేవుని సన్నిధిని అనుభవిస్తావు. నీ చుట్టూరా దేవుని కృప ఆవరించి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి అనునిత్యము ఏం చేయాలి? ఏడవక పావుని ఏడుతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, పునరుత్థానుడైన క్రీస్తు ఈ ఆదివారం రోజున శిష్యులకు ఇచ్చిన వరాలి ఆశీర్వాదాలు. ఒకటి, భయముతో ఉన్న వారికి ధైర్యం ఇచ్చాడు. రెండవది, అశాంతితో ఉన్న వారికి శాంతిని ఇచ్చారు. బాధతో ఉన్న వారికి ఆనందాన్ని ఇచ్చారు. దుష్టాత్మ పట్టిన వారికి పరిశుద్ధాత్మని ఇచ్చారు. అధికారం లేనటువంటి వారికి అధికారాన్ని ఇచ్చారు. అవిశ్వాసుల విశ్వాసాన్ని బలపరిచారు. పునరుత్థానుడైన యేసయ్య చేసిన పనులు అవి. కాబట్టి మనం కూడా అలాంటి జీవితం జీవిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.